నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల్ ఆత్మకూరు అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో బీజేపీ ద మోస్ట్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు. గత 40-50 సంవత్సరాలుగా భక్తి నుంచి వారి జీవితాన్ని పార్టీకి కొనసాగిస్తూ పార్టీకి అంకితమైన ద మోస్ట్ సీనియర్ గారు మనతోనే ఉన్నారు. సార్ పేరు వచ్చేసి బుచ్చిరెడ్డి గారు. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే అమ్మా, మీ అందరికీ బాగున్నాను. మా ఊరి ప్రజల ఆశీర్వాదంతో నేను గత 50 సంవత్సరాల నుంచి బీజేపీలో కొనసాగుతున్నాను. తర్వాత నేను రిటైర్మెంట్ అయినా, నేను 2020 జూన్లో రిటైర్మెంట్ అయినాను ఎక్సైజ్ కానిస్టేబుల్గా. అప్పటి నుంచి పూర్తిగా నేను పార్టీ కోసం కేటాయిస్తూ ఆత్మకూరు గ్రామంలో ప్రజాసేవకు నేను అంకితమైనాను. ఇంకా రాబోయే రోజులలో కూడా ఎలాంటి కార్యక్రమాలైనా నేను మా యొక్క కమిటీ వేసుకొని గ్రామ పెద్దల సహకారంతో ఆ యొక్క పనులు పూర్తి చేయాలని నేను ఆలోచనలో ఉన్నాను. తర్వాత నేను గత 20 సంవత్సరాల నుంచి డ్యూటీలో ఉండి కూడా మన బొడ్రాయి కార్యక్రమం చేపట్టినాను. తర్వాత పోచమ్మ గుడి కట్టడం నిర్మాణం జరిగింది కమిటీ వేసుకొని. తర్వాత వేణుగోపాల్ టెంపుల్ కూడా. గత 40-50 సంవత్సరాలుగా మీరు బీజేపీ పార్టీలోనే ఉండడం జరిగింది. మోస్ట్ సీనియర్ నాయకులుగా మీ గ్రామానికి ఇప్పటివరకు మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? నేను నా చిన్న వయసు నుంచే ఇక్కడ కరువు వచ్చినప్పుడు 1980-78లో 4 బావులు తవ్విన రాత్రిపూట. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలము వాటర్ లేక ఇబ్బంది పడుతుంటే, గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుంటే 4 బావులు రాత్రి తవ్వి వాళ్లకు గ్రామ ప్రజలకు ద్రోహం తీర్చడం జరిగినది. అప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క సంఘ సేవ కార్యక్రమాలు మా యొక్క కార్యకర్తతోటి నేను ముందుకెళ్తున్నాను. తర్వాత బొడ్రాయి కార్యక్రమం చేపట్టినాము ఆత్మకూరు గ్రామంలో. తర్వాత పోచమ్మూడు కట్టించినాం, వేణుగోపాల్ సంఘ్ కూడా కట్టడం జరిగింది. తర్వాత స్వామి వివేకానంద విగ్రహం పెట్టించినాం. తర్వాత శివాజీ విగ్రహం కూడా రీసెంట్గా పోచమ్మ సెంటర్లో అందరి గ్రామ పెద్దల సహకారంతో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందుకు నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. అట్లాగే మొన్న కూడా నేను 2020 జూన్లో కూడా ఈ యొక్క శివాలయాన్ని కాకతీయ రాజు కట్టిన ఈ యొక్క పంచకూట శివాలయం, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్దది అంటూ రెండవదిగా పేరుగాంచిన కాకతీయ రాజు కట్టినటువంటి శివాలయం. దీన్ని కూడా మా గ్రామస్తుల పెద్దల సహకారంతో ఒక కమిటీ వేసుకొని దీన్ని కూడా 3 కోట్ల వ్యయంతో మేము పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒకటి సెంటర్లో మేము నంది విగ్రహం పెట్టాము. అక్కడ దాంట్లో ఆర్చి కట్టాలనుకుంటున్నాము. దానికి 2 దాతలు వచ్చారు, కొంకి సాంబరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి కర్వేదాన్ని. వీరిద్దరు ముందుకు వస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో, మా గ్రామస్తుల సహాయ సహకారాలతో అది కూడా మేము నిర్మాణం చేయాలని నిశ్చయంగా ఉన్నాం. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో మీకు ఎంతో మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మరి మీరు ఏమైనా నామినేషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అమ్మా, జెండాలు వస్తే వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు గ్రామ ప్రజల సహకారం ఉన్నది. వాళ్ళు కూడా నన్ను చాలామంది, నువ్వు నిలబడితే గెలుస్తావు, నువ్వు ఉండాలి, నువ్వు సేవ చేస్తావు, నువ్వు గ్రామానికి, ఈ గ్రామ అభివృద్ధికి నువ్వు పాటుపడతావు కనుక నువ్వే ఉండాలని నన్ను బాగా వాళ్ళు ఫోర్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కోరిక మేరకు నేను తప్పకుండా అవకాశం వస్తే నేను పోటీ చేస్తాను. ఓకే సార్, 30-40 ఏళ్ళ మీ రాజకీయ అనుభవం ఏంటి సార్? 50 ఏళ్ళ అనుభవం బీజేపీలోనే మీరు ఎందుకని కొనసాగుతున్నారు? మీరు మళ్ళీ వేరే పార్టీకి వెళ్లకుండా అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే మీరు బీజేపీలోనే ఎందుకున్నారు? ఒక మాట చెప్పాలంటే, బీజేపీలో ఎవరైతే చేస్తారో దాదాపుగా వాళ్ళు బయటి పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఒక క్రమశిక్షణ పార్టీ. నరేంద్ర మోడీ నాయకత్వంలో, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో పనిచేశాను. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చారు, వారి నాయకత్వంలో కూడా నేను పనిచేస్తున్నాను. బీజేపీ అంటే ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ పార్టీ కనుక మేము వేరే పార్టీకి పోయే అవకాశం ఇంత మాత్రం లేదు. మీ సిద్ధాంతాలు అనేవి ఎలా ఉంటాయో ఒకసారి మాకు చెప్తారా సార్, ఒక 4 వాక్యాలు? క్రమశిక్షణ అంటే ఇంట్లో ఫస్ట్ తల్లిదండ్రుని పూజించడం, పెద్దలను గౌరవించడం, గుడికి వెళ్ళడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, పేదవాళ్ళకి ఆపదస్తే ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలలో నేను చాలా బీజేపీ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అందుకని బీజేపీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే సార్, మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే మీరు వారికి సరైన న్యాయం చేస్తారా? తప్పకుండా అమ్మా, 100%. నా గురించి గ్రామ ప్రజలకు చాలా ఇప్పటివరకు తెలుసు. నేను అపరిశులకు కష్టపడి ఈ గ్రామ అభివృద్ధి తోడ్పడతానని నేను హామీ ఇస్తున్నా. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదమ్మా, మీ అందరికీ అంత దూరం వచ్చినందుకు, నన్ను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఈ యొక్క గ్రామ ప్రజలను కనుక ఎన్నుకొని సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామం వల్ల నేను చాలా పెద్ద మొత్తంలో ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని మీ అందరి ముందు నేను హామీస్తున్నా. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరి ఇంకెన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.